ओम शांति 2/2/22। मीठी बच्ची, तुम अभी ईश्वरीय खजानों से पल रहे हो। तुम्हारा कर्तव्य है ज्ञान का खजाना बांटकर सबका కళ్యాణ్ करना। మధురమైన పిల్లలు, మీరు ఇప్పుడు ఈశ్వరీయ ఖజానాతో పెరుగుతున్నారు. మీ యొక్క కర్తవ్యం జ్ఞాన ఖజానా పంచి అందరి కళ్యాణం చేయటము. प्रश्न, माया की ग्रहचारी आने से बच्चे कौन सा వండర్ఫుల్ ఖేల్ करते हैं? మాయ యొక్క గ్రహచారం రావటంతోనే పిల్లలు ఎటువంటి అద్భుతమైన ఆట చూపిస్తారు. జవాబు, जब ग्रहचारी आती है तो ऐसे ऊंचे ते ऊंचे बाप, टीचर और सतगुरु तीनों को ही बोल जाते हैं. ఎప్పుడైతే గ్రహచారం వస్తుందో అప్పుడు ఇటువంటి ఉన్నతోన్నతమైన తండ్రి, టీచరు మరియు సద్గురువు ముగ్గురిని మర్చిపోతారు. వండర్ है जो अच्छे अच्छे నిశ్చయ బుద్ధి भी कहते हम नहीं मानते. అద్భుతం ఏంటంటే మంచి మంచి నిశ్చయ బుద్ధి పిల్లలు కూడా అంటారు మేము ఒప్పుకోము అని. ఆశ్చర్యవత్ సునంతి కదంతి భాగంతి హో జాతే హై. ఆశ్చర్యవంతంగా వింటారు, ఆహా ఓహో అంటారు, పారిపోతారు. ఆజ్ మమ్మా బాబా कहते కల్ గుమ్ హో జాతే. ఈరోజు మమ్మా బాబా అంటారు, రేపు మాయమైపోతారు. పతా హీ నహీ చల్తా, ఏమవుతారో తెలీదు. లేకిన్ బాబా కహే ఫిర్ భీ సబ్ ఆయేంగే. కానీ బాబా అంటారు తిరిగి అందరూ వస్తారు. క్యూంకి సబ్కో శరణాగతితో ఏక్ బాప్ కే పాస్ హీ మిల్నీ హై. ఎందుకంటే అందరికీ శరణాగతి ఒక బాబా వద్దే లభించాలి. గీత హై ఓం నమ శివాయ. పాట ఓం నమ శివాయ, ओम शांति. ये गीत तो बच्चे समय प्रति समय सुनते भी हैं. ఈ పాట పిల్లలు సమయం ప్రతి సమయం వింటూ ఉంటారు. और अपने पारलौकिक परम पिता परमात्मा को याद भी करते हैं. మరియు తమ పారలౌకిక పరం పిత పరమాత్మని తలుచుకుంటారు కూడా. याद हमेशा उनको किया जाता है जिससे कुछ ना कुछ सुख मिलता है. ఎవరి నుంచి అయితే కొంచెంలో కొంచెమైనా సుఖం లభిస్తుందో వారిని తలుచుకోవటం జరుగుతుంది. బనారస్ మే శివ్ కే మందిర్ హై. కాశీలో శివ మందిరం ఉంది. వహా బహుత్ జాతే హై. అక్కడికి చాలామంది వెళ్తారు. और నిరాకార్ బాప్ కు యాద్ కర్తే హై. మరియు నిరాకారుడైన తండ్రిని తలుచుకుంటారు. జైసే లక్ష్మీ నారాయణ్ కో సబ్ యాద్ కర్తే హై. ఎలాగైతే లక్ష్మీ నారాయణుల్ని అందరూ తలుచుకుంటారు. क्योंकि उनके राज्य में सुख था तभी రాజా రాణికి మహిమ నికల్తీ హై. ఎందుకంటే వారి రాజ్యంలో సుఖం ఉండేది, అప్పుడే రాజారాణిలకి మహిమ వెలువడుతుంది. సారీ దునియా యాద్ కర్తీ హై ఓ గాడ్ ఫాదర్. మొత్తం ప్రపంచమంతా తలుచుకుంటుంది ఓ భగవంతుడా తండ్రి అని. ఓ ఏక్ హీ వరల్డ్ కా ఫాదర్ హై. ఆయనొక్కరే విశ్వానికి తండ్రి, ఇంకెవరూ విశ్వానికి తండ్రులు లేరు. वर्ल्ड का फादर है निराकार गाड. उस एक को ही अवतार कहते हैं. విశ్వానికే తండ్రి నిరాకారుడైన భగవంతుడు, ఆ ఒక్కరినే అవతారమని అంటారు. ఓ ఏక్ హీ బాప్ హై. ఆయన ఒక్కరే తండ్రి. జిస్కో అప్నా సూక్ష్మ వ స్థూల్ శరీర్ నహీ హై. వారికి సూక్ష్మ శరీరం కానీ స్థూల శరీరం కానీ లేదు. బ్రహ్మ విష్ణు శంకర్ కో భీ సూక్ష్మ శరీర్ హై. బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా సూక్ష్మ శరీరం ఉంది. ఉన్కో భీ అవతార్ నహీ కహెంగే. వారిని కూడా అవతారాలని అనరు. అవతార్ అక్షర్ బహుత్ ఊంచా హై. అవతారం అనే అక్షరం చాలా ఉన్నతమైంది. ఓ సబ్కా బాప్ సబ్కో సుఖ్ దేనే వాలా పతిత్ పావన్ హై. వారు అందరికీ తండ్రి, అందరికీ సుఖాన్ని ఇచ్చేవాడు, పతిత పావనుడు. सर्व मनुष्य आत्माएँ जो भी आती है वो पहले सतो प्रधान फिर सतो रजो तमो में आती है. సర్వ మనుష్యాత్మలు ఎవరైతే వస్తారో వారు మొదట సతో ప్రధానంగా తిరిగి సతో రజో తమోల్లోకి వస్తారు. ఉన్కో పతిత్ దుఃఖీ హోనా హీ హై. వారు పతితంగా దుఃఖీలుగా అవ్వాల్సిందే. పునర్జన్మతో సబ్ లేతే హై నా. అందరూ పునర్జన్మలు తీసుకుంటారు కదా. బ్రహ్మ కో భీ మనుష్య కహా జాతా హై. బ్రహ్మని కూడా మనుష్య అని అంటారు, విష్ణువుని కూడా అంటారు. శంకరుడికి సూక్ష్మ శరీరం ఉంది. ఉన్కో భీ అవతార్ నహీ కహెంగే. వారిని కూడా అవతారమని అనరు.
అవతార్ అక్షర్ బహుత్ ऊंचा है. అవతారం అనే అక్షరం చాలా ఉన్నతమైంది. ఓ సబ్కా బాప్ సబ్కో సుఖ్ దేనే వాలా పతిత్ పావన్ హే. వారు అందరికీ తండ్రి, అందరికీ సుఖాన్నిచ్చేవాడు, పతిత పావనుడు. సర్వ మనుష్యాత్మాయే జో భీ ఆతి హై ఓ పహలే సతో ప్రధాన్ ఫిర్ సతో రజో తమో మే ఆతి హై. సర్వ మనుష్యాత్మలు ఎవరైతే వస్తారో వారు మొదట సతో ప్రధానంగా ఉంటారు, తిరిగి సతో రజో తమోల్లోకి వస్తారు. ఉన్కో పతిత్ దుఃఖీ హోనా హీ హై. వారు పతితంగా దుఃఖీలుగా అవ్వాల్సిందే. పునర్జన్మతో సబ్ లేతే హెనా. పునర్జన్మలు అందరూ తీసుకుంటారు కదా. బ్రహ్మ కో భీ మనుష్య కహా జాతా. బ్రహ్మని కూడా మనుష్యని అంటారు. విష్ణువుకి 2 రూపాలు, లక్ష్మీ నారాయణులు, వారిని కూడా మనుష్యని అంటారు. తో ఉన్హోం కో భీ హమ్ అవతార్ నహీ కహ సక్తే హై. వారిని కూడా మనం అవతారాలు అని అనలేము. అవతార్ తో సిర్ఫ్ ఏక్ హీ హై. అవతారం అయితే కేవలం ఒక్కరే. బాప్ ఆతే హీ హై బచ్చోం కో వర్సా దేనే. బాబా వచ్చిందే పిల్లలకు వారసత్వాన్ని ఇచ్చేందుకు. ఆతే భీ తబ్ హై జబ్ సారీ దునియా పతిత్ హో జాతీ హై. ఎప్పుడైతే మొత్తం ప్రపంచం పతితం అవుతుందో అప్పుడే బాబా వస్తారు. జో భీ మనుష్య మాత్ర హై సబ్ గాడ్ ఫాదర్ కి రచన హై. ఎవరైతే మనుష్య మాత్రులు ఉన్నారో అందరూ భగవంతుడు తండ్రి యొక్క రచన. భిన్న నామ్ రూప్ సే సబ్ గాడ్ ఫాదర్ జరూర్ కహతే హై. రకరకాల నామ రూపాలతో అందరూ భగవంతుడు తండ్రి అని తప్పకుండా అంటారు. హర్ ఏక్ ఆత్మ కి బుద్ధి ఉస్ బాప్ కో యాద్ కర్తీ హై. ప్రతి ఒక్కరి ఆత్మ బుద్ధి ఆ తండ్రినే తలుచుకుంటుంది. ऐसे नहीं బ్రహ్మ విష్ణు శంకర్ కో యాద్ కర్తే హై. అలానే కాదు, బ్రహ్మ విష్ణు శంకరుల్ని తలుచుకుంటున్నారు. బ్రహ్మ విష్ణు శంకర్ కో బాప్ నహీ కహెంగే. బ్రహ్మ విష్ణు శంకరుల్ని తండ్రి అని అన్నారు. బాప్ తో ఏ క్రియేటర్ కో హీ కహెంగే. బాబా అని ఒక రచయితని అంటారు. జబ్ సంగम युग होता है सभी मनुष्य पतित हो जाते हैं తబ్ బాప్ అవతార్ లేతే హై. ఎప్పుడైతే సంగం యుగం ఉంటుందో మనుష్యులందరూ పతితంగా అయిపోతారో అప్పుడే బాబా అవతారం తీసుకుంటారు. కల్పం యొక్క సంగం యుగంలో. కలియుగకు సతయుగ్ బనానే. కలియుగాన్ని సతయుగంగా తయారు చేయడానికి క్రియేటర్ హెనా బాబా రచయిత కదా. దిఖాతే హై బ్రహ్మ ద్వారా స్థాపన కరాతే హై. చూపిస్తారు, బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు. శంకర్ ద్వారా వినాశ్, విష్ణు ద్వారా పాలన కరాతే హై. శంకరుడు ద్వారా వినాశనం, విష్ణు ద్వారా పాలన చేయిస్తారు. ఆతే భీ హై భారత్ మే. ఆయన వచ్చేదే భారతదేశంలో. శివరాత్రి भी भारत में ही मनाई जाती है. శివరాత్రి కూడా భారతదేశంలోనే జరపబడుతుంది. परंतु जानते नहीं कि शिव का नाम रूप देश काल क्या है. కానీ తెలీదు శివుడి యొక్క నామరూప దేశ కాలాలేమిటో. బాప్ कहते हैं मुझे न जान सर्वव्यापी कह देते हैं. బాబా అంటున్నారు నన్ను తెలుసుకోకుండా సర్వవ్యాపి అనేసారు. मेरी बहुत ग्लानी करते हैं. నన్ను చాలా గ్లాని చేస్తారు. जिस कारण భారతవాసి బిల్కుల్ హీ పతిత్ హో గయే. ఈ కారణంగానే భారతవాసీలు పూర్తి పతితంగా అయిపోయారు. जब भारत में सब पतित आत्माएं बन जाती है तब फिर मैं आता हूँ. ఎప్పుడైతే భారతదేశంలో అందరూ పతితాత్మలుగా అయిపోతారో అప్పుడే నేను వస్తాను. కలియుగ్ మే కోయి భీ పుణ్యాత్మ పవిత్రాత్మ నహీ హో సక్తి. కలియుగంలో ఎవరు కూడా పుణ్యాత్మలు పవిత్రాత్మలు లేరు. పవిత్ర దునియా మే పవిత్ర ఆత్మాయే रहती है. उसको कहा जाता है సంపూర్ణ నిర్వికారి దునియా. పవిత్ర ప్రపంచంలో పవిత్రాత్మలు ఉంటాయి, అందుకే దాన్ని సంపూర్ణ నిర్వికారి ప్రపంచం అని అంటారు. ఉస్కి బేంట్ మే కలియుగ హై విశేష్ దునియా. దాంతో పోలిస్తే కలియుగం వికారి ప్రపంచం. कलयुग के अंत और सतयुग के आदि को कहा जाता है संगम. కలియుగ అంతిమం సత్యుగ ఆదిని అంటారు సంగమం అని.
ద్వాపర్ और त्रेता को नहीं मिलाएंगे. ద్వాపరం మరియు త్రేతాని కలపరు. अंत माना सारी पुरानी दुनिया का अंत और नई दुनिया का आदि. అంతిమము అంటే మొత్తం పాత ప్రపంచానికి అంతిమం, కొత్త ప్రపంచానికి ఆది సమయం. सतयुग है पावन दुनिया, फिर कलाएं कमती होती जाती है. సత్యుగం పావన ప్రపంచం, తిరిగి కళలు తగ్గిపోతూ వస్తాయి. सतयुग त्रेता को भी एक समान नहीं रखेंगे. सच्चा त्रेता युगाल्ని ఒక సమానంగా ఉంచరు. बाप कहते हैं मुझे बच्चों ने नंबरवार ही पहचाना है. బాబా అంటున్నారు నన్ను పిల్లలు నంబర్ వార్గా గుర్తించారు. इस समय ही ये कहा जाता है, ఈ సమయాన్ని అంటారు ఎందుకంటే మాయ ఎదురుగా నిలబడి ఉంది. ఘడి ఘడి బులా దేతి హై, ఘడి ఘడికి కూడా మరిపింపచేస్తుంది. कहते हैं हम ब्रह्मा के बच्चे शिव के पोत्रे हैं. అంటారు మేము బ్రహ్మ యొక్క పిల్లలం, శివుడికి మనవలం అంటారు. ఏ कहते भी भूल जाते हैं, ఇలా అంటూ కూడా మర్చిపోతారు. అజ్ఞాन में ऐसी बातें कभी नहीं भूलेंगे. అజ్ఞానంలో అయితే ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా మర్చిపోరు. यहाँ सामने कह देते हैं कि हम ब्रह्मा के बच्चे नहीं हैं. ఇక్కడ ఎదురుగా అనేస్తున్నారు మేము బ్రహ్మకి పిల్లలం కాదు అని. ఒక్కసారి మర్చిపోతున్నారు. ఇతనా భూల్ జాతే హే జో ఫిర్ కభీ యాద్ భీ నే కర్తే హే. ఎంత మర్చిపోతున్నారంటే ఎప్పుడు తలుచుకోవడం కూడా తలుచుకోవట్లేదు. ఏ ఏక్ బడా వండర్ హే, ఇది ఒక చాలా పెద్ద అద్భుతం. भारतवासी ये भी जानते हैं कि स्वर्ग बनाने वाला परम पिता परमात्मा है और नरक बनाने वाला माया रावण है. భారతవాసీలకు తెలుసు స్వర్గాన్ని తయారు చేసేవాడు పరంపిత పరమాత్మ, నరకాన్ని తయారు చేసేవాడు మాయా రావణుడు. ఫిర్ దోనో హీ బాతే భూల్ జాతే హే, తిరిగి రెండు విషయాలు మర్చిపోతున్నారు. నా బాప్ కో జాన్తే హే, నా రావణ్ కో జాన్తే హే. తండ్రిని తెలుసుకోవట్లేదు, రావణుణ్ణి తెలుసుకోవట్లేదు. శివకు పూజతే హే और రావణ్ కో జలాతే హే. శివుణ్ణి పూజిస్తారు, రావణుణ్ణి కాలుస్తారు. परंतु वंडर ए है जिन्हों को पूछते हैं उनके ఆక్యుపేషన్ బయోగ్రఫీ కా పతా नहीं. కానీ ఎవరినైతే పూజిస్తారో వారి యొక్క చరిత్ర కానీ వారి యొక్క బయోగ్రఫీ కానీ కొంచెం కూడా తెలియదు. రావణ్ జిస్కో జలాతే హే उनका भी पता नहीं कि రావణ్ क्या చీజ్ है. రావణుణ్ణి కాలుస్తారు కానీ తెలీదు రావణుడు ఏం వస్తువో. మనుష్య మాత్ర యదా రాజా రాణి తదా ప్రజ ఉస్మే సబ్ ఆ జాతే హై. మనుష్య మాతృలందరూ యదా రాజారాణి తదా ప్రజ అందులోకి వచ్చేస్తారు. ఎందుకంటే అందరూ తుచ్చ బుద్ధిలుగా ఉన్నారు. బాప్ సమझाते हैं और जो धर्म स्थापन करने आते हैं. బాబా అంటున్నారు ఎవరైతే ధర్మస్థాపన చేయటానికి వస్తారో వారిని అవతరణ అని అన్నారు. అవతరణ అంటే ఒక బాబాదే భారతదేశంలో. పరంతు భారతవాసి ఖుద్ హీ భూల్ జాతే హై. కానీ భారతవాసీలు స్వయం మర్చిపోతారు. బల్ పరంపిత పరమాత్మాకి పూజా కర్తే హై పరంతు वो कब आया क्या किया कुछ भी जानते नहीं. భలే పరంపిత పరమాత్ముడిని పూజిస్తారు కానీ ఆయన ఎప్పుడు వచ్చారో ఏం చేశారో కొంచెం కూడా తెలియదు. నా బాప్కో నా రచనకే ఆది మధ్యాంత కో జాన్తే హై. తండ్రి గురించి తెలీదు, రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలీదు, దేవీ దేవతల యొక్క బయోగ్రఫీ తెలీదు. అందుకే పూర్తి దుఃఖీలుగా ఉన్నారు. భారతవాసి పహలే కితనే సుఖీ థే, బిల్కుల్ హీ విశ్వకే మాలిక్ థే. భారతవాసీలు మొదట ఎంత సుఖీలుగా ఉండేవారు, పూర్తి విశ్వానికి యజమానిగా ఉండేవారు. అబ్ वो భారతవాసి ఏ నహీ జాన్తే कि हम सब पावन శ్రేష్టాచారి थे. ఇప్పుడు ఆ భారతవాసీలకి స్వయం తెలీదు మేమందరం పావన శ్రేష్టాచార్యులుగా ఉండేవారము అని. అగర్ థే తో कैसे बने कुछ भी नहीं जानते. ఏ హే వండర్, ఒకవేళ ఉంటే ఎలా అయ్యారు ఇది ఎవరికీ తెలీదు. ఇది కూడా అద్భుతం. బాప్ కితనా క్లియర్ కట్ సమझाते हैं. బాబా ఎంత క్లియర్గా తెలియచేస్తున్నారు. కిస్కో సమझाएंगे, ఎవరికి తెలియచేస్తారు, తన పిల్లలకి తెలియచేస్తారు. బచ్చోं के ही सामने ప్రత్యక్ష होता हूँ. బాబా అంటున్నారు నేను పిల్లల ఎదురుగా ప్రత్యక్షం అవుతాను. परंतु बच्चे भी प्रत्यक्ष हो मम्मा बाबा कहकर फिर भूल जाते हैं.
కానీ పిల్లలు కూడా ప్రత్యక్షం కావాలి, మమ్మ బాబా అంటూ తిరిగి మర్చిపోతున్నారు. ఇది కూడా అద్భుతము. అజ్ఞాన్ కాల్ మే కభీ బాప్ టీచర్ గురువుకు భూల్నా సకే. అజ్ఞాన కాలంలో కూడా ఎప్పుడు తండ్రి టీచర్ గురువుని మర్చిపోరు. यहाँ ये पारलौकिक बाप जो इतना बड़ा है, जो सब दुख दूर करते हैं, उनको भूल जाते हैं. ఇక్కడ ఈ పారలౌకిక తండ్రి ఎంత పెద్దవాడు, అన్ని దుఃఖాలు దూరం చేస్తారు, వారిని మర్చిపోతున్నారు. అప్పుడే అంటారు, ఆశ్చర్యవంతంగా వింటారు, ఆహా ఓహో అంటారు, మాయా నువ్వు ఎంత ప్రబలమైన దానివి. బేహద్కే బాబ్కే బనంతి, బేహద్ బాబావారిగా అవుతారు, టీచర్గా అయ్యి చదువుకుంటారు, చదివిస్తారు. పతిత పావన్ సద్గురువుకు పక్కా సమజ్తే హువే. పతిత పావనుడు సద్గురువుని పక్కాగా అర్థం చేసుకుని కూడా ముగ్గురిని మర్చిపోతారు. ఒక్కరిని మర్చిపోతే ముగ్గురిని మర్చిపోయినట్లే. ఏక్కో యాద్ కరో తో తీనో హీ యాద్ పడేంగే. ఒకరిని తలుచుకుంటే ముగ్గురు జ్ఞాపకం ఉంటారు. క్యూంకీ యహా తీనో హీ కంబైండ్ హే. ఇక్కడ ముగ్గురు కంబైండ్ అయి ఉన్నారు. खुद ही बाप टीचर और सद्गुरु है, సో బీ యాక్యురేట్ है. ఇక్కడ స్వయం తండ్రి టీచర్ సద్గురువు ఉన్నారు యాక్యురేట్గా. कहती है मैं बाप हूँ, तुमको जरूर अपने परम धाम में ले जाऊँगा. బాబా అంటున్నారు, నేను మీ తండ్రిని, మిమ్మల్ని తప్పకుండా పరంధామం తీసుకెళ్తాను. మే తుమ్హారా శిక్షక హుం, నేను మీ యొక్క టీచర్ని, మిమ్మల్ని చదివించి రాజులకే రాజుగా తయారు చేస్తాను. మే సద్గురు హుం, నేను సద్గురువుని. పిల్లలైన మిమ్మల్ని నంబర్వార్ పురుషార్థ అనుసారం అందరినీ వాపస్ తప్పకుండా తీసుకెళ్తాను. ఏ గ్యారంటీ కడితే హే, బాబా ఈ గ్యారంటీ ఇస్తున్నారు. ऐसे बाप को भी चलते चलते बोल जाते हैं. ఇటువంటి తండ్రిని నడుస్తూ నడుస్తూ కూడా మర్చిపోతున్నారు. మాయాకి గ్రహచారి ऐसी है जो आज कहेंगे बाबा, कल कहेंगे हमको संशय पड़ता है. మాయ యొక్క గ్రహచారం ఎలాంటిదంటే, ఈరోజు బాబా అంటారు, రేపు మాకు సంశయం వచ్చేసింది అంటారు. ఇలా అవుతూ ఉంటుంది. హా కోయి తో ఫిర్ అంతమే ఆకర్ వర్షా లేంగే. కొంతమంది అయితే అంతిమంలో వచ్చి వారసత్వాన్ని తీసుకుంటారు. గ్రహచారి ఉతరేగితో ఆ జాయింగే. గ్రహచారం దిగిపోతే వచ్చేస్తారు. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయ్యి ఉంది. వినాష్తో హోనా హీ హై, ఫిర్ కిస్కి శరణ్ లేంగే. వినాశనమైతే అవ్వాల్సిందే, తిరిగి ఎవరి శరణ తీసుకుంటారు. సబ్కా సద్గతి దాత ఏక్ హీ హై, అందరికీ సద్గతి దాత ఒక్కరే. సబ్కో శరణ్ మే లేనే వాలా భీ హై, అందరినీ శరణ్లోకి తీసుకునేవాడు. సబ్ ఆకర్ మాథా ఝుకానే వాలా హై, వచ్చి అందరూ కూడా తల వంచేవాళ్ళే. పరంతు ఉస్ సమయ క్యా కర్ సకేంగే, కానీ ఆ సమయంలో ఏం చేయగలరు. तो फिर ऐसा होगा तो इतनी भीड़ इकट्ठी आ ना सके. తిరిగి ఎలా అవుతుందంటే, ఇంత గుంపు ఒకేసారి రాలేరు. ఈ అద్భుతమైన ఆట రచింపబడి ఉంది. ఇతని భీడ్ ఆఖర్ క్యా కరేగి, ఇంత పెద్ద గుంపు వచ్చి ఏం చేస్తుంది. ఫిర్ శీఘ్ర హీ వినాశ్ సామ్నే ఆ జాయేగా, తిరిగి వెంటనే వినాశనం ఎదురుగా వచ్చేస్తుంది. హా ఆవాజ్ సునేంగే, ధ్వని వింటారు. తిరిగి బాబా అంటారు, నన్ను ఒక్కడినే స్మృతి చేయండి, ఇప్పుడు వాపస్ వెళ్ళిపోవాలి అని. బాకీ మిల్నేసే క్యా ఫాయిదా, మిగిలిన కలుసుకోవటం వల్ల ఏం లాభం ఉంది. బాబా డైరెక్షన్ దేతే హే, బాబా అయితే డైరెక్షన్ ఇస్తారు. బల్ కోయి విలాయత్ మే హే, భలే కొంతమంది విదేశాల్లో ఉన్నారు, వారికి కూడా చెప్పండి, బాబాని స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశనం అవుతాయి, అంతిమతి సోగతి అయిపోతుంది. సబ్కో పైగామ్తో మిల్నా హీ హై, అందరికీ సందేశం అయితే లభించాల్సిందే. ఏక్ జగహ పర్ ఇతనే థోడే హీ మిల్ సకేంగే, ఒకే ప్లేస్లో అందరూ కలుసుకోలేరు. పరంతు డ్రామా వండర్ఫుల్ బనా హువా హై, కానీ డ్రామా అద్భుతంగా తయారు చేయబడి ఉంది. సబ్కో పతా పడేగా కి గాడ్ ఫాదర్ ఆయా హువా హై, అందరికీ తెలుస్తుంది భగవంతుడు వచ్చి ఉన్నారు అని. క్రిస్టియన్ సబ్ థోడే హీ పోప్ సే మిల్తే హై, క్రిస్టియన్లందరూ పోపును కలుసుకోరు, అందరూ చేరుకోలేరు. ఏ బీ సబ్కో అంతమే పతా పడేగా కి బాప్ ఆయా హై, ఇది కూడా అంతిమంలో అందరికీ తెలుస్తుంది బాబా వచ్చారు, అందరినీ ముక్తిలోకి తీసుకువెళ్తారు అని. కితనా బడా వినాశ్ హోనా హై, ఎంత పెద్ద వినాశనం అవుతుంది. రుద్రమాల ఎంత పెద్దది,
उनकी बेंट में विष्णु की माला कितनी छोटी है, దాంతో పోలిస్తే విష్ణుమాల ఎంత చిన్నది. పెహ్లా పెహ్లా తో విష్ణు టెహరానా, మొత్తానికి అంతా విష్ణువుదే, మొట్టమొదటి విష్ణువే వస్తారు కదా. హ్యూమినిటీ కా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మా హీ టెహరా, మనుష్య సృష్టికైతే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మే విష్ణువుగా అవుతారు. విష్ణుకే 2 రూప హే లక్ష్మీనారాయణ్, విష్ణు యొక్క 2 రూపాలు లక్ష్మీనారాయణులు, ఏమీ తేడా లేదు. ఏ బడి వండర్ఫుల్ బాతే హే, ఇవన్నీ చాలా అద్భుతమైన విషయాలు. దీన్ని స్మరిస్తూ ఉండండి, సంతోషంలో ఉండండి. బాబానే సమझाया है, బాబా తెలియచేశారు. రీఇన్కార్నేషన్ సిర్ఫ్ ఏకో హీ కహా జాతా హే, అవతరణ అనేది ఒక్కరినే అంటారు. ఎందుకంటే శివ బాబాకి శరీరం లేదు, అందరికీ తమ తమ శరీరాలు ఉన్నాయి. బాబా అయితే శరీరాన్ని లోన్లో తీసుకుంటారు. ఔరోంకో తో అప్నా అప్నా శరీర్ హై, ఇతరులకైతే తమ తమ శరీరాలు ఉన్నాయి. లోన్ లేని వాली చీజ్ దూసరేకి హోతే హై, లోన్ తీసుకున్న వస్తువు ఇతరులదవుతుంది. కోయి భీ ఆత్మ థోड़ी ही कहेगी कि हम लोन लेते हैं, ఏ ఆత్మ అయినా ఇలా అంటుందా మేము అద్దెకి తీసుకున్నాము అని. ఆత్మతో कहती है मेरा शरीर है, ఆత్మ అంటుంది నా శరీరం అని. శివ బాబా అయితే నా శరీరం అని అనలేరు, కేవలం ఆధారం తీసుకుంటారు పిల్లలకు జ్ఞాన యోగాలు నేర్పించడానికి. బచ్చే भी जानते हैं బాబా ने ఆధార్ लिया है, పిల్లలకి తెలుసు కదా బాబా ఆధారాన్ని తీసుకున్నారు అని. బాబా చెప్తున్నారు, బాబాకు తో శరీర్ లోన్ లేనా పడే, బాబా అయితే శరీరాన్ని అద్దెకి తీసుకోవాలి. బాబా అంటున్నారు, పిల్లలు మాటి మాటికి తండ్రిని మర్చిపోతున్నారు, దేహాభిమానంలోకి వచ్చేస్తున్నారు. దేహాభిమాని బంతే హై ఓ రికార్డ్ గుమ్ హో జాతా హై, దేహాభిమానులుగా అయితే గౌరవమయమైపోతుంది. నహితో బాబా క్యా చీజ్ హై, లేకపోతే బాబా అంటే ఏంటో తెలుసుకుంటే బాబా ఆజ్ఞపై తప్పకుండా నడవాలి, అడుగడుగున శ్రీమతాన్ని తీసుకోవాలి. కానీ మాయ మరిపింప చేస్తుంది. కభీ శ్రీమత్ పర్ కభీ అశ్రీమత్ పర్ చల్ పడితే హై, అప్పుడప్పుడు శ్రీమతంపై అప్పుడప్పుడు అశ్రీమతంపై నడుస్తారు. కభీ ఓ తరఫ్ భారీ ఓ హల్కా, అప్పుడప్పుడు అటు బరువు అయిపోతారు, ఇటు తేలికవుతారు. కభీ ఉన్కి మత్ పర్ కభీ ఉన్కి మత్ పర్, అప్పుడప్పుడు శ్రీ బాబా మతంపై అప్పుడప్పుడు రావణుడి మతంపై. ఏక్ హీ శివ బాబా కి శ్రీమత్ పర్ చల్తే రహే తో ఠీక్, ఊపర్ భీ చెడితే రహే. ఒక్క శివ బాబా యొక్క శ్రీమతంపై నడిస్తేనే కరెక్ట్, పైకి ఎక్కుతూ ఉంటారు. పరంతు అపనీ మత పర్ భీ చల్ పడితే హై, కానీ తమ సొంత మతంపై కూడా నడుస్తూ ఉంటారు. బాబా ఏదైతే డైరెక్షన్ ఇస్తున్నారో దాన్ని తప్పకుండా అమల్లోకి తేవాలి. ఫిర్ కుచ్ భీ హో జాతా హై తో కహెంగే డ్రామా మే ఐసా థా, తిరిగి ఏదైనా అయితే అంటారు డ్రామాలో ఇలా ఉంది అని. రాజధాని స్థాపన జరుగుతుంది, ఇందులో కొంచెం కూడా తేడా రాదు. మిల్నే కే లియే తో బహుత్ ఆయే హై, రావటానికి బాబాని కలుసుకోవటానికి అయితే చాలామంది వస్తారు, కానీ ఇంటికి వెళ్ళగానే అన్నీ మర్చిపోతారు. పూరే నిశ్చయ సే థోడే హీ ఆతే హై, పూర్తి నిశ్చయంతో అయితే రారు. కోయికో 5% నిశ్చయ హై, కొంతమందికి 5% నిశ్చయం ఉంది, కొంతమందికి 15% నిశ్చయం ఉంది. అజ్ఞాన్ కాల్ మే చే పతా లగ్ జాతా హై ఏ మేరా చాచా హై మామా హై తో ఫిర్ సంశయ థోడే హీ పడతా హై. అజ్ఞాన కాలంలో కూడా నా పినతండ్రి మావయ్య అని తెలిస్తే సంశయం ఉండదు కదా. యహాతో మాయా సంశయ మే లాకర్ గిరా దేతీ హై, ఇక్కడైతే మాయ సంశయంలోకి తీసుకొచ్చి పడగొట్టేస్తుంది అని చెప్తున్నారు బాబా. నిశ్చయం పూర్తిగా కూర్చోదు, నిశ్చయం కూర్చుని కూడా మాయమైపోతుంది. ఇది కూడా అద్భుతం కదా. ఒక్కరే తండ్రి, టీచర్, సద్గురువు. ప్రతి ఒక్కరూ నంబర్వార్ పురుషార్థానుసారం కల్పపూర్వం వలె బాబా పైకి తీస్తారు. కల్పపూర్వం ఎవరు ఎంత వారసత్వాన్ని తీసుకున్నారో ప్రతి ఒక్కరికి అదే నడవడిక నడుస్తుంది. ఈ సమయంలో బ్రాహ్మణుల యొక్క మాల తయారవదు, ఎందుకంటే గ్రహచారం వస్తే పడిపోతారు, తిరిగి ప్రజల యొక్క మాలల్లోకి వచ్చేస్తారు. ప్రజల్లో కూడా ఎప్పుడు ఎలా ఉంటారు. ఇప్పుడు రుద్రమాల, విష్ణుమాల, అది ఆత్మిక మాల, బయటది దైహిక మాల. దీన్ని మంచిగా అర్థం చేసుకునేందుకు స్వచ్ఛ బుద్ధి కావాలి. వఫాదార్ ఫర్మాన్ బర్దార్ చాహియే, పూర్తి నమ్మకస్తులుగా ఆజ్ఞాకారులు కావాలి.
శ్రీమతంపై పూర్తి ధ్యాసనివ్వాలి. శివ్ బాబాకి కితనీ బడి సర్వీస్ హై. శివ్ బాబాది ఎంత పెద్ద సేవ. బాబాని పిలిచారు కదా, పతిత పావన రా అని. బాబా పావన ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు వస్తారు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు పావనంగా తయారు చేసేందుకే తండ్రి రావాల్సి ఉంటుంది. ఎంత అద్భుతమైన పాత్రని ఈ సమయంలో అభినయిస్తారు. అందుకే బలిహారం అంతా కూడా పరంపిత పరమాత్మదే. నంబర్వార్ స్మృతి చిహ్నం శివ్ బాబాకే ఉంది. ఎవరైతే అన్నీ చేస్తారో వారికే జయంతి జరుపుతారు. ఎవరినైతే తయారు చేస్తున్నారో వారికి ఎంత మహిమ ఉందో చూడండి. ఈ సమయంలో మనుష్య మాతృలందరూ పతితులుగా భ్రష్టాచారీలుగా అయిపోయారు. సత్యుగంలో శ్రేష్టాచారీలుగా ఉంటారు. రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉందంటున్నారు బాబా. ఇప్పుడు మనం శివ్ బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఈ సమయంలో శ్రీమతంపై మీరు ఎక్కువ పురుషార్థం చేయాలి, సేవ చేయాలి. ఈశ్వరీయ సర్వీస్ పర్ బచ్చోं का पूरा ध्यान देना है. ఈశ్వరీయ సేవ పైన పిల్లలు పూర్తి ధ్యాసనివ్వాలి. ఈశ్వరీయ ఖజానో సే పల్తే హై, ఉన్కో తో పూరీ సర్వీస్ కర్నీ హై. ఎవరైతే ఈశ్వరీయ ఖజానాల్లో పెరుగుతున్నారో వారు పూర్తి సేవ చేయాలి. తొందరగా మనుషుల కళ్యాణం జరిగిపోతుంది. అచ్చా, मीठे मीठे सिखिलत है बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఎక్కే కళల్లోకి వెళ్లేందుకు అడుగడుగునా శ్రీమతంపై నడవాలి. తండ్రిని యథార్థంగా గుర్తించి దేహి అభిమాని అయ్యి పూర్తి గౌరవం ఉంచాలి. సెకండ్ పాయింట్, ఈశ్వరీయ సేవపైన పూర్తి ధ్యాసనివ్వాలి. స్మృతి ద్వారా బుద్ధిని స్వచ్ఛంగా విశాలంగా తయారు చేసుకోవాలి. వరదానము, नॉलेज की लाइट और माइट द्वारा सोल कॉन्शियस रहने वाले స్మృతి స్వరూప భవ. జ్ఞానం యొక్క శక్తి మరియు ప్రకాశం ద్వారా ఆత్మాభిమానిగా అయి ఉండే స్మృతి స్వరూప భవ. మీ యొక్క అనాది రూపం నిరాకార జ్యోతి స్వరూపాత్మ మరియు ఆది స్వరూపం దేవాత్మ. ఈ రెండు స్వరూపాలు స్మృతిలో ఉంటేనే నాలెడ్జ్ యొక్క లైట్ మైట్ యొక్క ఆధారంతో ఆత్మాభిమాని స్థితిలో ఉండే అభ్యాసం అవుతుంది. బ్రాహ్మణులు అవటము అంటే జ్ఞానం యొక్క లైట్ మైట్ యొక్క స్మృతి స్వరూపులు కావటము. ఎవరైతే స్మృతి స్వరూపులో వారు స్వయం సంతుష్టంగా ఉంటారో ఇతరులను కూడా సంతుష్టం చేస్తారు. స్లోగన్ను, సాధారణత మే మహాన్నత కా అనుభవ కర్నా హి మహాన్ ఆత్మ బన్నా హై. సాధారణతలో కూడా మహాన్నతని అనుభవం చేసుకోవటమే మహాన్ ఆత్మ కావటము. ఈరోజు స్వమానం, నేను మహాన్ ఆత్మను. ఓం శాంతి.